అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో సినిమా పేరు కొండవీటి సింహము. ఇక సినిమాలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రాగం పేరు శివరంజన్ రాగం అండి. మ్యూజిక్ రాగం పేరు శివరంజన్ రాగం అండి. శృతి 6:30. శృతి 6:30 అండి. శృతి 6:30 అంటే వెస్టర్న్ మనం ఈశార్ పంటము. ఇక శివరంజన్ రాగం పెట్టు చూడండి. ఆరోహణలో సారి గా ప ద స, ఆరోహణలో సాదా పగరిస అంటే సరి గా ప ద స, ఆరోహణలో సాదా పగరిస. ఈ యొక్క మ్యూజిక్లో అన్ని స్వరాలుగా మా1 మా2 మరియు ఇటు వస్తున్నాయండి. మా1 మా2 మరియు ఇటు వస్తున్నాయండి. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూడండి, స్వరాలు చూడండి. ప మ గరి స రి గ ప మ గరి స రి మ గరి స ని స రి గ స ప ప మ గరి స ప ప మ గరి స ప ప గరి ప ప గరి ప మ ప మ ప మ ప మ ప. ఇదే మ్యూజిక్ని ఉత్సాహంగా వాడారండి డైరెక్టర్ గారు. అదేవిధంగా లాస్ట్ మూమెంట్లో మన ఎన్టీఆర్ గారు చనిపోతూ కూడా అదే మ్యూజిక్ వాడారండి. సినిమా అంతా ఈ మ్యూజిక్ ఉంటుందండి, మీరు గమనించండి. సినిమా పేరు కొండవీటి సింహం అండి, ఎన్టీఆర్ డబల్. ఇది సినిమా వచ్చిన ఇయర్ ఎంత అంటే 1981 అండి. 1981లో వచ్చిన సినిమా అండి ఇది. ఓల్డ్ సినిమా, చాలా బాగుంటుంది మ్యూజిక్ అండి. ఇప్పుడు మీ మ్యూజిక్ మీకు స్వరాలతో సహా చెప్తానండి. మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని స్వరాలతో పాటు మీకు మొత్తం పూర్తిగా వివరిస్తానండి. దయచేసి చూడండి. ఓకే, ముందుగా ఈ రాగం చూడండి. రాగం పేరు శివరంజన్ రాగం అండి. శృతి 6:30. ఇది సా అయినప్పుడు చూడండి, సా 1 శృతి 1 అండి. ఇది 1 1:30 2 2:30 3 4 4:30 5 5:30 6 6:30. దీన్ని వెస్టర్న్లో మనం ఏషార్ప్ అంటాం. CDEFG A ఏషార్ప్. ఇది సా అయినప్పుడు మళ్ళీ ఇది సా అవుతుంది పై స్థాయిలో. ఇది సా అయినప్పుడు రీ1 రీ2 గా1 గా2 మా1 మా2 ప దా1 దా2 నీ1 నీ2 సా. ఇందులో చూడండి అన్ని స్వరాలు చెప్పాకండి. మా1 మాట వస్తున్నాయండి. మా1 మాట వస్తుంది. అంటే ఇక్కడ వస్తుంది మా చూడండి. ఇది సా అయినప్పుడు రీ1 రీ2 గా1 గా2 సా రీ1 రీ2 గా1 గా2 మా1. ఇది వస్తుంది. అనుసరంగా ఇది వస్తుంది మా1 మరియు మాట వస్తాయండి. ఓకేనండి. సా రీ2 గా1 ప దా సా. చిన్న స్వరాలుగా మా1 మా2 మరియు నీటు వస్తున్నాయి. నీటు నీటు ఇటు కూడా నీటు వస్తుంది. నీటు అంతేనండి. స్వరాలతో నీకు విత్ స్వరాస్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, సా రీ గ ప ద సా సా ద ప గ రి సా. అన్ని స్వరాలుగా నీటు మా1 మా2. ఓకేనండి. మరి ఇప్పుడు చూద్దామండి. ఇక స్వరాలు చూడండి. ప మ గరి స రి గ ప మ మాట అండి. మాట మా గరి స రి మ గరి స ని స రి గ స ప ప మ గరి స ప ప మ గరి స ప ప గరి ప మ ప మ ప మ ప మ ప.
తీస్తున్నాండి. మనకు అదే అందరికి సా రీ 1 రీ 2 గా 1 గా 2 మా 1 మా 2 పా దా 1 దా 2 నీ 1 నీ 2 సా సా. ఈ సాని తీసాక ఒక రాగం అయిపోతుంది. సరి గ పద సా సరి గ పద సా సరి గ పద సా సదా పగరి 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 సా. అట్లా ఓకేనా, ఇలా వెళ్ళిపోద్ది అనమాట. చూడండి మనం చదువుదాం. సరి గ పద సా సరి గ పద సా సరి గ పద సా సరి గ పద సా. మనం వెళ్ళిపోయామండి. తీస్తున్నాండి, అంత అయిపోయిందండి. మ్యూజిక్ అండి, అందరూ వినండి, బాగుంటుంది. ఫస్ట్ మామూలు ప్లేస్ అని తర్వాత మీకు స్వరం చెప్తానండి. ప మ గరి స రి గ ప మ గరి స రి మ గరి స ని స రి గ స రి మ గరి స ని స రి గ స ప ప మ గరి స ప ప మ గరి స ప ప గ గరి ప ప గరి ప మ ప మ ప మ ప మ ప. చూడండి, పా అండి. ఇది సాగినప్పుడు సారీ గ పద సా సదా పగరి సా. ఇది సాగినప్పుడు ఇది పా అవుతుంది. సారీ గ ప పాయినప్పుడు ఇది మా టు మా, ఇది నీ ఇటు అవుతుంది. చూడండి, పా గరి సా రి గ ప గరి సా ప మ గరి స రి గ ప మ గరి స రి మ గరి స ని స రి గ స ప ప మ గరి స ప ప మ గరి స ప ప గరి ప మ ప మ ప మ ప మ ప. అందరూ ఈ మ్యూజిక్ని విని మీరు కూడా అందరూ కూడా స్వరాలు కావాలంటారు కాబట్టి చూద్దాం. స్వరాలతోటి మీరు చెప్పారు కాబట్టి నేర్చుకోండి. కీబోర్డ్ ఉన్నవాళ్ళు, కీబోర్డ్ కాస్త అనుభవం ఉన్నవాళ్ళు నేర్చుకోండి, బాగుంటుంది. మళ్ళీ చూడండి ఒకసారి మళ్ళీ మీకు. రాగం పేరు చిరంజన్ రాగం అండి. రాగం పేరు చిరంజన్ రాగము, శృతి 6:30. అది ఇదే రాగాన్ని
శృతి ఒకటి ప్లే చేయాలంటే ఇలా ఉంటుంది. యక్షరంజన్ రాగాన్ని శృతి ఒకటిలో ప్లే చేయాలంటే ఇది సా అయినప్పుడు సరి గ పద సా సద ప గ రి సా సరి అంటే సరి గ పద సా సద ప గ రి సా. ఇది ఒకటి శృతి ఒకటిన్నరలో సరి సరి గ పద సా సద ప గ రి సా. శృతి రెండులో చేయాలి. రాగా చూడండి. అన్ని వెయిట్లు వస్తాయండి. శృతి రెండులో అన్ని వెయిట్లో చూడండి. సరి గ పద సా సద ప సద ప గ రి సా సరి గ పద సా సద ప గ రి సా. ఏంటంటే మనం చూసుకోవాలి. ఈ సా రీటు గా 1 ఘాటు లేదు, మామూలు మాట లేదు, పా అంటే డైరెక్ట్గా సా రీ గ ప ద సా అన్నమాట. ఓకేనండి. థ్యాంక్ యూ. మనసు చూడండి. మనం దీన్ని స్వరాలు పాడు చేయాలంటే, స్వరాలు పాడుతూ మనం చెప్పాలంటే పా మా గ రి సా మేడం, పా మా గ రి సా రి గ పా మా గ రి సా రి మా గ రి సా ని సా రి గ సా రి మా గ రి సా ని సా రి గ సా ప ప మా గ రి 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 సా ప గ రి ఇదే మ్యూజిక్ని చివరి మూమెంట్లో మన సీనియర్ ఇంటిగా చనిపోతారండి. అప్పుడు మ్యూజిక్ చూడండి, స్లో ఉంటుంది, బాగా ఉంటుంది. యక్షరంజన్ రాగాన్ని ఆనందంగా పలికించవచ్చండి. బాధగా కూడా మనం ఈ రాగాన్ని పలికించవచ్చు అని తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ అండి.